హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా రోజు పిల్లలతో అలా లేట్గా పడుకోవడం లేట్గా లేవడం అవుతుందనేసి నిన్న కొంచెం ఫాస్ట్గా లేచానండి. లేచి పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని పిల్లలతోనే టైం స్పెండ్ చేయవచ్చులే అన్నట్టుగా అయితే ఇక్కడ అయితే పాలు కాగబెట్టి మా హస్బెండ్కి అయితే టీ పెట్టిస్తున్నానండి. తర్వాత ఏమో బాబుది పాల బాటిల్ ఉంటుంది కదా, ఇంకా అదైతే మరగబెడుతున్నానండి. నిన్న వీడియోలో చెప్పాను కదా, ఇంకా మా పాపనైతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు అనేసి. ఇంకా అడ్మిట్ అవ్వమంటే చిన్న బాబుని పట్టుకొని ఇంకా ఎలా అడ్మిట్ కావాలనేసి డాక్టర్తో అయితే నార్మల్గా ఇంజెక్షన్స్ ఏమన్నా ఉంటే రాయండి, మేము చిన్న బాబు ఉన్నాడు మేడం, మళ్ళీ ఇంకా బాబు కూడా ఏమైనా ఫీవర్ అలా వస్తే ఇబ్బంది పడతామనేసి అంటే ఇంకా మీ ఇష్టం, మీరు చెప్తే వినట్లేదు అన్నట్టు ఇంకా తనైతే ఇంజక్షన్లు రాసి మేము అడ్మిట్ అవ్వమన్నా వద్దంటున్నారు అనేసి వాళ్ళు సైన్ పెట్టించుకున్నారండి. ఇంకా సైన్ పెట్టి ఇంజక్షన్ వేయించుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నైట్ నుంచి అయితే మా పాపకు ఫీవర్ అలా ఏం లేదండి. కాకపోతే మొహం అంతా ఇట్లా ఉబ్బినట్టు పైకి వచ్చినట్టుంది. చూడాలి, ఇంకా 2 days అలా ఇంజెక్షన్స్ వేయించి తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించాలండి. ఇంకా మాకు తెలిసిన డాక్టర్స్కి అలా కాల్ చేస్తే వాళ్ళేమో అంత అవసరం లేదులేండి, ఇంజెక్షన్స్ వేపియండి తగ్గిపోతుంది, ఫ్లూయిడ్స్ అలా పెట్టకుండా ఏం కాదు అనేసి అన్నారండి. అమ్మాయి అని కొంచెం ఊపిరి పీల్చుకున్నాము. ఇంకా ఈరోజు టెస్టులు చేపియాలండి, దాని రిజల్ట్ని బట్టి తెలుస్తుంది ఇంకా మా పాపకు తగ్గిందా లేదా అనేసి. ఇక్కడైతే స్టవ్ మీద పిల్లలకు తాగడానికి అయితే వేడి నీళ్ళు పెట్టానండి. ఇంకా ఆ మధ్యలో అయితే రోజు వేడి నీళ్ళు పెట్టేది కదా, కొన్ని రోజులు ఇంకా స్టాప్ చేసేసాను. అసలు అనవసరంగా స్టాప్ చేశానండి. రెగ్యులర్గా ఇస్తూనే ఉండాలి. మెయిన్గా ఈ వర్షాలు కొట్టి మళ్ళీ ఎండలు కొడతాయి కదా, ఇంకా అప్పుడే అన్ని డిసీజెస్ స్టార్ట్ అవుతాయంట. ఇంకా మాకు తెలిసిన డాక్టర్ అన్నయ్య అయితే చెప్పారు, ఇంకా వేడి నీళ్ళు అయితే ఖచ్చితంగా తాగాలి, కాచి చల్లార్చిన నీళ్ళు అనేసి. సో అందుకనేసి మళ్ళీ పెద్ద గిన్నెలో నీళ్ళు అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను. ఇంకా నిన్న దోశ కోసం పట్టానండి. మామూలుగా అయితే ఊరికేనే ఇడ్లీ అవుతుంది కదా, దోశ చేయక చాలా రోజులు అవుతుందని ఇంకా దోశ పిండి అయితే నిన్న పట్టాను. ఇంక ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా అయ్యాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాను. నాకు కూడా నిన్నటి నుండి దగ్గు జలుబు ఇంకా జ్వరంలా ఉందండి. అందుకనేసి ఇంక ఇక్కడ హాట్ వాటర్లో అయితే పసుపు వేసుకొని తాగుదామని పసుపు అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని అయితే గ్లాస్లోకి వాటర్ వేసుకున్నాను, కొంచెం గొంతులో అలా రిలీఫ్గా ఉంటుంది కదా అనేసి. ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు పల్లీలు అయితే చల్లారిపోయాయండి. ఇంకా వీటిని అయితే చట్నీకి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే మా హస్బెండ్ నుండి మా బాబేమో వెజిటేబుల్స్ తీసుకొస్తాను వెళ్ళారండి. ఈ మధ్యలో మా బాబు ముందు మిక్సీ పట్టాలంటే భయం వేస్తుంది. తను చూస్తేనే ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడండి. నేను మిక్సీ జార్ పట్టుకోగానే ఇంకా మిక్సీ పట్టేటప్పుడు అయితే మా హస్బెండ్ అలా బయటకు తీసుకెళ్ళమంటున్నాను, లేదా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడైనా నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇంకా బాబు వచ్చేవరకు మిక్సీ పట్టి పెడదామనేసి అయితే ఇంక ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా దీన్ని అయితే పోపు అలా ఏం పెట్టట్లేదు, ఇంకా నార్మల్గానే గిన్నెలోకి వేసుకొని అయితే పక్కన పెట్టేశానండి. ఏంటో అండి, నిన్నటి నుండి నాకు కూడా అంత జ్వరంలాగా అనిపిస్తుంది, పిల్లలది పోయి నాకు అంటుకున్నట్టు అనిపిస్తుందండి. ఇక్కడ చట్నీ పట్టి పక్కన పెట్టాకైతే బోళ్ళు చూసారు కదా ఎన్ని బోళ్ళు ఉన్నాయో, నైట్ తోమలేదండి బోళ్ళు అయితే. నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చాము, ఇంకా అటు ఇటే సరిపోయిందండి. సాయంత్రం టైంలో తోమాను, ఇంకా నైట్ ఉండనీలే రేపు తోముకుంటా అనేసి అయితే ఇంకా వదిలేసానండి. ఇప్పుడైతే ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసే టైం అయితే కాలేదు, పొద్దున్నే లేసామని చెప్పాను కదా. ఈరోజు అయితే ఇంకా ఖాళీ టైం ఉందనేసి ఈ బోళ్ళన్నీ తోముకుంటున్నానండి. మా హస్బెండ్ అయితే టీ తాగేశారు, ఇంకా తను స్నానం చేసి పూజ చేసుకునే వరకు టైం పడుతుందండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయరు. ఇంకా బాబు కూడా పాలు పోసి ఇచ్చాను, ఇంకా అవి తాగుతున్నాడు. పాప అయితే ఇంకా లేవలేదండి, తనకి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది కదా, ఇంకా లేపలేదు, పడుకోనిలే అన్నట్టుగా వదిలేసానండి. నెమ్మదిగా లేపుదామని ఇంకా 8-8:30 వరకు అయితే లేస్తుంది. ఇంకా వీళ్ళు ఎవరు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయరు కదా, ఇంకా ఈ టైంలో ఈ బోళ్ళన్న తోముకుందాం అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేస్తానండి తోమడం అయితే. ఏంటో ఏమో అండి, ఈ జ్వరాలతోనే సరిపోతుంది ఇంట్లో అయితే. ఇంకా ఆ పిల్లలు అంతా డల్గా అయిపోయారండి. ఇంకా మా పాప అయితే ఒకటే ఏడుపండి, నిద్రలో కూడా నిన్న వీడియోలో కూడా చెప్పాను, వద్దు వద్దు అని కలవరిస్తూనే ఉందండి. పాపం ఆ సిరప్లు పోయాలంటే మాకే ఎలానో అనిపిస్తుంది పూట పూటకి. ఇంకా పపాయ ఆకు తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే, అంటే ప్లేట్లెట్స్ తగ్గాయి కొంచెం, పపాయ ఆకును జ్యూస్ చేసి తాపిద్దామనేసి. ఆ ఆకును జ్యూస్ చేయాలంటే ఫస్ట్ నాకే ఎలానో అనిపించిందండి, ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి, చేదుగా.
ఇంకా మా పాప ఎలా తాగుతుంది అది అనేసి బాధ అనిపించింది. కానీ ఇంకా డాక్టరు పపాయ లీఫ్ జ్యూస్ ఉందండి ఒకటి, అంటే సిరప్ అదైతే కొంచెం తీయగానే ఉంది, ఇంకా అది రాశారు. సో ఇంకా అది తీసుకొచ్చి పోస్తున్నామండి. ఇంకా బాబుకి కూడా కొంచెం పోస్తున్నాం అదే సిరప్, ఎందుకైనా మంచిదే, ఇంకా ముందే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా అనేసి. అది ఆయుర్వేదిక్దే అండి. సో ఇంకా మనం తాగినా ఏం కాదు, అందుకనేసి ఇంకా బాబుకు కూడా కొంచెం క్వాంటిటీలో అయితే పోస్తున్నాము. పాప ఫీవర్ బాబుకు వచ్చిందండి, కానీ బాబుకు ఇంకా వెంటనే సిరప్లు పోసే వరకు కొంచెం తగ్గింది, కానీ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. ఇంకా మా పాప ఏమో కొంచెం కొంచెం అయినా ఇంకా నేను తినిపిస్తే అలా తింటుందండి. సో మరీ ఫ్లూయిడ్స్ ఎక్కిచ్చే అంత తినకుండా అయితే ఏం ఉండట్లేదు. ఇంకా తనకు నచ్చింది ఏదైనా చేసి పెడితే అయితే కొంచెం కొంచెం అయితే తింటుంది. సో ఆ తినడం వల్ల మాకు కొంచెం బెస్ట్ థింగ్ అయిందండి, లేదంటే ఇంకా మా పాప అయితే డీలా పడిపోతుండే. ఇంక ఇప్పుడైతే కొంచెం నిన్నటి నుంచి అయితే ఫీవర్ ఏం లేదండి. చూడాలి, ఇంకా ఈరోజు టెస్టులు అలా చేపించి ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇంకా మెడిసిన్ కూడా స్టాప్ చేస్తాము. ఇంకా మాకే బాధ అనిపిస్తుంది, తనకు పూట పూటకు ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా అనగబట్టి ఓసుడు అవుతుందండి. ఇంక ఇక్కడైతే బోళ్ళన్నీ తోమాకైతే దోశపిండి గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇంకా మా బాబు చూడండి ఇక్కడ వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఇంతసేపు ఇంకా నేను బోల్ తోముకుంటుంటే అక్కడ నిల్చొని చూశాడు. బోల్ తోమడం అయిపోగానే మా మమ్మీ ఎత్తుకుంటుందేమో అన్నట్టుగా ఇంకా నేను బోల్ తోమడం కంప్లీట్ చేసి ఇక్కడ దోశపిండి అది తీసుకుంటుంటే ఇంక ఏడుపు స్టార్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఎత్తుకోవట్లేదు అనేసి. నేనేమో బాబుకి దోశ చేసి తినిపిద్దాం, పాప లేవ ముందుకే బాబుకి తినిపిస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా కొంచెం దోశపిండి అయితే తీసుకొని ఇంక ఇక్కడ ప్యాన్ మీద దోశపిండిలో అయితే సాల్ట్ అలా వేసుకొని ఇంకా ప్యాన్ మీద అయితే ఆనియన్తో రుద్దుతున్నానండి. చాలా రోజులు అవుతుంది దోశ లేక, ఇంకా ఎలా వస్తాయో ఏమో అనేసి. దోశ ప్యాన్ ఏంటంటే ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి దోశలు, ఒక్కొక్కసారి ఏమో అస్సలు రావండి, ఎంత తీసినా రావు. సో అందుకనేసి ఇంకా ఆనియన్తో అయితే మంచిగా రుద్ది దోశలు వేస్తున్నానండి. ఇంకొక దోశ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ దోశ ఏమైందంటే నేను దోశలు వేస్తుంటేనే ఇంకా మా బాబు అయితే మోషన్కి వెళ్ళాడండి. ఇంకా నేను తనని బయటికి తీసుకెళ్ళి వచ్చేవరకు ఆ దోశ మొత్తం పెనం మీద ఇట్లా ఒక అట్టలాగా లేసి ఉన్నదండి, మొత్తం గట్టిగా వచ్చింది. ఇంకా మెత్తగా వచ్చిన వరకు అయితే బాబుకి తినిపించేసి మిగతాది అయితే నేను తినేసానండి. ఇంక ఇక్కడ చూడండి, ఇదే మీకు చూపిస్తాను ఇంక ఎలా అయింది చూడండి. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఇలా పైకి లేసి ఉందండి. ఇంకా మేము తిన్నాకైతే మా హస్బెండ్ పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా తను దోశ కావాలని అడిగితే ఇంక ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే వేస్తున్నాను. ఈ గ్యాప్లో మధ్యలో పాపకు కూడా వేసి తినిపించేశానండి. పాప లేచాకైతే కొంచెం ఫ్రెష్ చేయించి ఇంకా తినిపించేశాను, నెమ్మదిగా సిరప్ పోద్దాంలే అనేసి. ఇక్కడైతే మా హస్బెండ్కి దోశలు వేసి ఇచ్చుకుంటూనే ఇంకొక సైడ్ అయితే బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంక ఇక్కడ బీరకాయ పొట్టు ఉంటుంది కదా, అదైతే పీల్ చేసుకుంటున్నానండి. మా హస్బెండ్ బయటికి 70 రూపీస్ పట్టుకొని వెళ్ళారు, ఏమైనా కూరగాయలు 2-3 రకాలు వస్తాయేమో అనేసి. ఓన్లీ బీరకాయలు పట్టుకొని వచ్చారండి. 50 రూపీస్ అంటే ఈ బీరకాయలకే. ఇంకా 3 బీరకాయలు వచ్చాయి, కానీ నేను 2 కట్ చేస్తున్నాను. ఇంకొకటేమో బీట్రూట్ పట్టుకొచ్చాడు పాపకు జ్యూస్ చేద్దామనేసి. అంతే అండి, 70 రూపీస్ పెడితే అసలు ఏం రాలేదు అనేసి అనుకుంటూ వచ్చారు. ఆకుకూరలు అలా ఉంటాయని అయితే వస్తాయి 2-3 రకాలు, కానీ ఆకుకూరలు మొన్న వర్షాలు పడ్డాయి కదా, అస్సలు బాగాలేవట. సో అందుకనేసి అవి అయితే తీసుకురాలేదు. ఇంక ఇక్కడ ఈ బీరకాయ కర్రీ అయితే నా లైఫ్లో కూడా నేను ఇంత చెండాలంగా ఎప్పుడు కూర వండలేదు అనుకుంటా అండి, అంత దారుణంగా వచ్చింది ఈ బీరకాయ కర్రీ అయితే. అంటే నా ఫాల్ట్ కాదు, ఆ బీరకాయల ఫాల్టే అండి. అవి చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి బీరకాయలు, కానీ హైబ్రిడ్ ఏంటో నాకు అర్థం కాలే, కానీ దాంట్లో నుంచి కొంచెం కూడా వాటర్ పర్సెంటేజ్ అయితే బయటికి రాలేదండి. ఇంకా నేను ఎప్పుడు కర్రీ చేసినా కానీ అది బాగానే ఉంటుందండి. ఫస్ట్ టైం అండి నేను చేసిన కర్రీ నాకే నచ్చలేదు. నేను వంట చేసిన స్టార్టింగ్లో కూడా ఇంత దారుణంగా బీరకాయ కర్రీ అయితే రాలేదండి. ఈరోజు అలా వచ్చింది, ఎందుకో ఏమో ఆ బీరకాయలు అస్సలు బాగాలేవండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఒక సైడ్ దోశలు వేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఈ బీరకాయలన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా అవి కట్ చేసేటప్పుడే నాకు తేడా కొట్టిందండి. మనకి నార్మల్గా బీరకాయలు అయితే స్మూత్గా కట్ అయిపోతాయి, ఇవేమో హార్డ్గా కట్ అవుతున్నాయి అనేసి ఇక్కడ బీరకాయ కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశానండి. ఇది గిన్నె అయితే పొద్దున పల్లీలు వేయించుకున్నాను కదా, సో ఆ గిన్నెనే మళ్ళీ ఇంకో గిన్నె వేస్ట్ ఎందుకనేసి దాంట్లోనే కర్రీ వండుతున్నానండి. ఇంకా పిల్లలకు ఆల్రెడీ వాటర్ పెట్టాను, అంటే బాబుకు ఓన్లీ, పాపకి అయితే స్నానం చేయించొద్దు అనేసి అనుకున్నానండి. సో బాబుకి అయితే స్నానం చేపిద్దామనేసి ఇంకా గీజర్ అయితే ఆన్ చేసి పెట్టాను. ఈ కర్రీ అయితే స్టవ్ మీద వేసి ఇంకా వెళ్ళి బాబుకి స్నానం చేయించానండి. మధ్య మధ్యలో అయితే ఇంకా అటు కర్రీ కలుపుతూ
ఇంకా బాబునైతే రెడీ చేస్తానండి స్నానం చేసి. మా పాపకేమో నెమ్మదిగా ఆఫ్టర్‌నూన్ వరకు స్నానం చేపిద్దాం, ఇప్పుడే వద్దులే అనేసి అనుకుంటున్నాను. చెయ్యికి మళ్ళీ ఆ కెనాల్ పెట్టుంది కదండీ, వాటర్ అలా పడితే ఇంకా అది ఎక్కడ ఊడిపోతుందో అనేసి. ఇక్కడ చూడండి, నేను మా బాబుకి స్నానం చేపించి వచ్చే వరకు ఈ కర్రీ అయితే ఇలా అయిందండి. దాంట్లో నుంచి కొంచెం కూడా అసలు చెప్పాను కదా, వాటర్ పర్సెంటేజ్ అనేదే రాలేదు. ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మామూలుగా అంటే మార్నింగ్ టైంలో పిల్లలు పడుకున్నారండి. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను ఎడిటింగ్ అలా చేసుకున్నాక పాప అయితే కొద్దిసేపు పడుకొని లేచింది. ఇంకా తను ఈ ప్రోమోగ్రాంట్ అయినా తింటదేమో అనేసి అయితే ఇవి ఒలుస్తున్నానండి. ఇంకా సిరప్లు పోసాక నోరు కొంచెం చేదు చేదు ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇవి తింటే కొంచెం ఫ్రీగా నోరు బాగుంటుంది అనేసి అయితే ఒలుస్తున్నాను. కానీ ఇంకా అస్సలు తినలేదండి, తనకు నచ్చలేదు. ఇంకా నేను ఇది ఒలిచాకైతే మా హస్బెండ్ ఇంకా పాపను మళ్ళీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడండి ఇంజెక్షన్ కోసం అయితే. ఆ ఇంజెక్షన్ కోసం బయటికి వెళ్ళాలంటేనే భయపడుతుందండి తనైతే. నార్మల్గా అయితే తను మా హస్బెండ్తో ఎప్పుడైనా బయటికి వెళ్ళడం అంటే భలే సరదాగా ఉరికేది. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతుంది. సో ఇంకా ఒలిచి అక్కడ పెట్టేసి నేనైతే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి. ఇంకా వీడియోస్కి వాయిస్ ఓవర్ అలా ఇచ్చాకైతే ఇంకా బిల్డింగ్ పైకి వచ్చేసానండి బట్టలు ఎండేద్దామని. మా హస్బెండ్ పాప బయటికి వెళ్ళారని చెప్పాను కదా, సో వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడే నేనైతే ఎడిటింగ్ చేసుకున్నాను ఫాస్ట్గా. ఇంకా నిన్న మధ్యాహ్నం టైంలో అయితే నేను ఒక వీడియో చూసానండి, ఆదాన్ టాకీస్లో ఇంటర్వ్యూ ఒకరిది. ఇంకా నాకు తెలియకుండానే నేనైతే ఫుల్గా ఎడిట్ చేశానండి. మామూలుగా పడుకుందామని పడుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో. పడుకుంటే నిద్ర రావట్లేదని ఇలా ఫోన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేయగానే అదే కనిపించింది ఇంటర్వ్యూ. ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇంకా నాకు తెలియకుండానే కళ్ళ నుండి వాటర్ పోతూనే ఉన్నాయండి. ఇంకా చాలా రోజుల తర్వాత అసలు వేరే వాళ్ళని చూసి ఇంత ఏడ్చిందంటే నిన్ననే కావచ్చండి. వాళ్ళు ఇంకా ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేయడనేసి అలా మ్యారేజ్ చేసుకుందంట. తను తర్వాత తెలిసిందంట డ్రింక్ చేస్తాడనేసి. ఇంకా తను వాళ్ళ హస్బెండ్కి ఏంటంటే 2 కాళ్ళు కూడా పాడైపోయాయటండి. అంటే ఏదో డిసీజ్ వచ్చిందంట. ఇంకా లేవడంట. 2 చిన్న పాపలే ఉన్నారు. ఇంకా ఆ పాపలను చూస్తే కూడా చాలా బాధ అనిపించిందండి. జమ్మికుంట సిస్టర్స్ అనుకుంటా. సో ఎవరైనా చూస్తారో కామెంట్ చేయండి వాళ్ళనైతే. వాళ్ళ గురించి అండి నిన్న మొత్తం ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే మొత్తం అప్సెట్ అయిపోయానండి. ఊరికనే వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నాను. మా హస్బెండ్ ఏమో ఇంకా ఊరికనే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా దానికి ఎవరేం చేస్తారనేసి అంటున్నారండి. తనని చూస్తేనైతే నాకు బాధ అనిపించిందండి. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తను మాట్లాడే మాటలు వింటుంటే అయితే చాలా మోటివేషనల్గా అనిపించింది. మస్తు ధైర్యంగా మాట్లాడుతుందండి తనైతే. ఎక్కడ కూడా తను తగ్గినట్టు అనిపించలేదు నాకైతే, లో అయినట్టు. ఇంకా వాళ్ళ పిల్లల కోసం తను కష్టపడుతూ ఇలా లీడ్ చేస్తుంది లైఫ్ అనేది మొత్తం షేర్ చేసుకుందండి. కొంతమంది అంటే ఈ రోజులలో చిన్న కష్టం ఏమైనా వచ్చినా సూసైడ్ చేసుకుంటారు కదా, అలాంటిది తనైతే అంత పెద్ద కష్టాన్ని కూడా తను ఒక్కతే ఫేస్ చేస్తుందండి. ఇంకా వాళ్ళ పిల్లలు అయితే ఫుల్ షార్ప్గా ఉన్నారు. ఇంకా వాళ్ళ చిన్న పాప అయితే తను మాట్లాడుతుంటేనైతే నాకు కళ్ళలో అసలు నీళ్ళు ఆగలేదండి. అంత వాటర్ అయితే నాకు తెలియకుండానే పోతూనే ఉన్నాయి ఆ పాప మాటలు విన్నాకైతే. చూడండి ఒకసారి ఎవరైనా, చూడకపోతే అయితే చాలా మోటివేషనల్గా అనిపించిందండి. ఇంక ఇక్కడైతే నేను బట్టలు ఎండేసి వచ్చాక నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం కలిపి పెట్టాను కదండి చపాతీ పిండి అయితే. సో ఇంకా అదైతే ఇప్పుడు చపాతీలు చేస్తున్నానండి. ఇంకా పాపకి రైస్ తినట్లేదు, చపాతీ అన్న తింటుంది కదా అనేసి అయితే ఇంక ఇక్కడ చపాతీలు చేయడం స్టార్ట్ చేశాను. ఇంకొక సైడ్ ఏమో రైస్ కూడా పెట్టేశానండి స్టవ్ మీద అయితే. ఇంక ఇటు అన్నం అయిపోయింది, చపాతీలు చేయడం కూడా అయిపోయిందండి. ఇంకా చపాతీలు కాలుస్తూ ఉన్నాను. చపాతీల పిండి అయితే నిన్న కలిపానండి. నిన్న నైట్ ఏమో ఇంకా పాపను హాస్పిటల్లో తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అది అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా పొద్దున్నేమో దోశ ఉందండి. ఇంకా ఫ్రెష్గా దోశ పిండి ఉంది కదా, మళ్ళీ చపాతీలు ఏం చేయాలి అనేసి అయితే ఇంక ఈ పిండి ఫ్రిడ్జ్లోంచి తీయలేదు. ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను. పాపకి ఒకవేళ తినబుద్ధి అయితే తింటుంది, లేదంటే అన్నమైనా తింటుంది. చేసి పెడితే బెటర్ కదా, తనకి ఏది నచ్చితే అది తింటుంది అనేసి అయితే ఇంక ఇక్కడ చపాతీలు కూడా చేసేస్తున్నానండి. తను చపాతీయే తిన్నదండి, అన్నం అయితే తినలేదు. 1.5 చపాతీ వరకు అయితే తిన్నది. పొద్దునేమో ఒక దోశ తిన్నదండి, ఇంక ఇప్పుడు చపాతీ తిన్నది. అమ్మయ్య అనుకున్నాను నేనైతే. కొంచెం అలా తింటే బెటర్ కదండి, మరీ ఏం తినకుండా ఉంటే ఇంకా డీలబడిపోతారు కదా. ఇంకా నన్నే తినిపించమనేసి అడిగిందండి. ఇంకా నేను తినిపిస్తుంటేనే తిన్నది. నెమ్మదిగా ఒక 1 అవర్ తిన్నదండి ఒక చపాతీని అయితే తనైతే. ఇంకా నెమ్మదిగా కూర్చొని, అసలు తనకు ఓపిక లేదు నమలడానికి కూడా. ఇంకా నోరేమో మొత్తం
ఇట్లా చెడ్డట్టు అయిందండి, రెడ్గా అయిపోయింది. కొంచెం కారం తిన్నా కానీ కారం కారం అనేసి అంటుందండి. ఇక్కడ చపాతీలు చేయగానే మా బాబు అయితే ఒకటే ఏడుపండి. సో తనకి పాలల్లో వేసి ఇలా తినిపిద్దామనేసి అయితే ఇంకా బాబుని ఎత్తుకొని ఇంక ఇక్కడ గిన్నెలో పాలు వేసుకొని దాంట్లో అయితే చపాతీ వేస్తున్నానండి, చిన్న చిన్న పీసులుగా చేసి అయితే. ఇంకా మా బాబు అయితే సగం తిన్నాడండి. మా పాప అయినా కొంచెం ఫుడ్ తింటుంది కానీ మా బాబు అయితే అస్సలు తినట్లేదు 2 రోజుల నుంచి అయితే. ఇక్కడ ఈవినింగ్ అండి, ఇదైతే పడుకొని లేచాను అంటే పడుకోలేదు, ఇంక ఏడుస్తూనే ఉండిపోయానండి. ఇంకా లేచాకైతే స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ పులిహోర చూసారు కదా, పొద్దున్న నుండి వెయిట్ చేశానండి పులిహోర కోసం. ఇది మధ్యాహ్నం 2:30కి అలా వచ్చింది, కానీ అస్సలు బాగాలేదండి పులిహోర అయితే టేస్ట్. ఇంకా కొంచెం కొంచెం మా హస్బెండ్ కొంచెం నేను కొంచెం తిన్నాము, మిగిలింది ఇక్కడ బౌల్లోకి వేస్తున్నానండి. మామూలుగా అయితే టెంపుల్స్లలో దేవుడి దగ్గర పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా, వీళ్ళంతా బాగా అయితే చేయలేదండి. టేస్ట్ అయితే అసలు కొంచెం కూడా బాగాలేదు. ఇంకేదో తినాలి కాబట్టి తినేసామండి. ఇంక ఇక్కడైతే పాలు కొంచెం కాగానే మా హస్బెండ్కి అయితే టీ పెట్టిస్తున్నానండి. ఇంకా టీ పెట్టుకుంటూ కూడా మా హస్బెండ్తో ఆ వీడియో గురించే చెప్తూ ఉన్నాను. ఎందుకు అండి, నాకు ఏదైనా చూస్తే మనసులో అదే ఉంటుందిగా, 1-2 రోజుల వరకు అదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఏ పని చేసినా ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. సో ఇంక ఇక్కడ టీ అయితే అయిపోయిందండి, మా హస్బెండ్కి ఇచ్చేసాను. తర్వాత అయితే ఈ నైట్ టైంలో అయితే ఏంటివి మోసంబి ఉన్నాయి కదా, ఇవి తెచ్చాడండి మా హస్బెండ్ అయితే. ఇవైతే అస్సలు టేస్ట్ బాగాలేవండి. ఇంకా వీటిని జ్యూస్ అన్నా చేద్దామనేసి ఇంక ఇలా చేస్తున్నానండి. ఇది జ్యూస్ చేసేది లేదు, సో అందుకనేసి ఇంకా ఈ నిమ్మకాయ పిండేది ఉంటుంది కదా, దాంట్లో కలిసి అటు ఇటు మొత్తానికైతే జ్యూస్ చేశాను కానీ దాంట్లో ఒక కాయ చేదు అలా ఉన్నట్టుంది. మొత్తం జ్యూస్ అంతా చేదైపోయిందండి. ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఎలానో అలా తాగేసామండి. ఇంకా మా పాపను తాగుతావా అంటే తనైతే అస్సలు వద్దందండి. ఇంకా మాకే తాగడానికి కష్టమైపోయింది, తనేం తాగుతుందిలే అనేసి ఊరుకున్నాను. ఇంకా ఇదైతే నార్మల్గా మనకు సంక్రాంతి ఆ టైంలో వస్తాయి కదండి, అవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి సంత్రాలు, ఇలా జ్యూస్ చేసుకొని తాగితే. ఇంక ఇప్పుడు వచ్చేవి అయితే ఈ బత్తాయిలు అంత బాగాలేవండి, అసలు కొంచెం కూడా టేస్ట్ లేవు. అవి పుల్లగా లేవు, అట్లని తీయగా లేవండి, అంత వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, కొన్ని కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తానండి. మొత్తం ఆ జ్యూస్ అయితే ఇంకా తాగలేకుంటున్నాం అనేసి. ఇంకా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు అయితే ఫుల్గా తాగేసానండి ఈ జ్యూస్ అయితే, మా బాబుతో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. పాప అప్పుడైతే ఇలాంటివి ఎక్కువ తీసుకోలే కానీ ఇంకా బాబు అప్పుడే బాగా తీసుకున్నానండి. అందుకే మా బాబు కొంచెం కలర్ ఎక్కువ పుట్టాడేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా అవి తాగినప్పుడు నా ఫేస్లో కూడా ఫుల్గా గ్లో వచ్చిందండి ఆరెంజ్ జ్యూస్ వల్ల. ఇంక ఇక్కడైతే అది మొత్తం తీసి పక్కన పడేసి ఇంకా కొంచెం అయితే జ్యూస్ తాగాము మేమైతే. తాగాకైతే బౌల్ అన్నీ క్లీన్ చేశానండి. తర్వాత అయితే నైట్ ఇంకా బాదం పప్పు నానబెట్టానండి, చాలా రోజులు అవుతుంది. ఇంకా మా పాపకు నానబెట్టిద్దామనేసి అయితే ఇక్కడ నానబెట్టేశాను. రోజు అనుకుంటూ ఉంటాను, మర్చిపోతానండి. ఇంకా ఈరోజు అయితే గుర్తుపెట్టుకొని నానబెట్టాను. ఇంకా అవి పెట్టేసి ఇంకా హాల్లోకి వచ్చి హాల్ అయితే సర్దుతున్నానండి. పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా సిరపులు తాగి స్నానాలు చేసి అయితే పడుకున్నారండి. మా పాపకైతే ఈవినింగ్ టైంలో స్నానం చేయించానండి. ఈరోజు అయితే పొద్దున్న నుండి స్నానం చేయించలేదు, ఇంక ఇప్పుడు కూడా స్నానం చేయించకపోతే తను నైట్ నిద్రపోయేలా లేదండి. సో అందుకనేసి చేయించేసాను. ఇక్కడ సోఫా మీద చూడండి అన్నీ ఎలా వేసారో, ఇంకా అవన్నీ తీసేసి సోఫా అంతా నీట్గా దులిపేసి ఇంక ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ సర్దుతున్నానండి. ఈ బొమ్మలు చూడండి అసలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఎలా పడితే అలా. ఇంకా ఒక 4 రోజులు చూసి ఆ బొమ్మలలో అవసరం లేనివన్నీ తీసి బయటపడేయాలండి, కొన్నే పెట్టుకోవాలి ఇంట్లో అయితే. కానీ నేను బయటపడేస్తా అంటే పిల్లలేమో అన్నీ తీసుకొచ్చి మళ్ళీ అందులో వేసుకుంటున్నారండి. ఇంకా వాళ్ళు ఒక 4 రోజులు ఆడుకునే 2 రోజులు ఆడుకొనిచ్చి ఇంకా మిగతా అన్నీ తీసి పడేద్దాం అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ అవంతా క్లీన్ చేశాక అయితే బట్టలు మడత పెడుతున్నానండి. ఇంక ఈ బట్టలు మడత పెట్టి వెళ్ళి పడుకోవడమే అండి. సో మీరు పడుకునే ముందు డైలీ ఏం పని చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే రోజు బట్టలు మడత పెట్టే పడుకుంటానండి. పొద్దంతా ఇక పనులే సరిపోతాయి పిల్లలతోటి. ఈ బట్టలు మడత పెడదామంటే అసలు టైం దొరకదండి. ఇంకా నైట్ వాళ్ళు పడుకున్నాక ఇల్లంతా క్లీన్ చేసి ఈ బట్టలు మడత పెట్టి పడుకుంటాను. ఇంకా మీరు లాస్ట్ ఆ డే ఎండింగ్లో లాస్ట్గా ఏ పని చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే రోజు మీకు ఇదే చూపిస్తాను కదా. ఇంకా నిన్న చెప్పాను కదా ఒక వీడియో చూసానని, ఆ వీడియోలో అయితే ఆమె ఏంటంటే ఆమె తీసుకున్న ఒక్క డిసిజన్ వల్ల ఆమె లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. సో అదే చెప్తూ ఉంది ఆమె అయితే. ఇంకా మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అయితే 1-2 సార్లు ఆలోచించాలండి. ఇంకా మెయిన్ అది లైఫ్ మొత్తం సంబంధించిన విషయం అండి. అంటే పెళ్ళి, ఆ పెళ్ళి తర్వాత మన లైఫ్ మొత్తం మారిపోతుంది కదా. ఆ పెళ్ళి విషయంలో అయితే
చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఆమె చేసిన ఒకటే మిస్టేక్ అండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందని గుడ్డిగా నమ్మేసి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందండి. కానీ ఏంటంటే ఇంకా అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే అండి. దానివల్ల కూడా ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. సరే పోనీలే ఆ ప్రాబ్లం అలా ఉండని, ఇంకా లైఫ్లో అయినా బాగుంటాయి అయిపోతుంది అనుకునేసరికి ఇంకా వాళ్ళ హస్బెండ్కి హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా మొత్తానికి లైఫ్ టైం అతనైతే మొత్తం బెడ్ మీదనే అలా అయిపోయారట అండి. ఇంకా దానివల్ల తనైతే ఫుల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అయినా కూడా తను మాట్లాడే విధానం నాకు బాగా నచ్చిందండి. ఇంకా తను బాగానే చదువుకుందంట, డిగ్రీలో ఉన్నప్పుడే జాబ్ కూడా వచ్చిందట. కానీ వాళ్ళ హస్బెండ్ కోసం ఆ జాబ్ కూడా మానేసిందట అండి. ఇంకా జాబ్ మానేయడము, వాళ్ళ హస్బెండ్కి అలా అవ్వడము, తర్వాత వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడము, అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తనకు ఒక 23-24 ఇయర్స్లోనే స్టార్ట్ అయ్యాయటండి. ఇంకా అయినా కూడా తన లైఫ్ని అయితే చాలా ధైర్యంగా లీడ్ చేసుకుంటూ వాళ్ళిద్దరు పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుందండి. తన మాటలు విన్నాకైతే అసలు మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్సే కాదు అనిపించిందండి నాకైతే. కానీ నిన్న మొత్తం దాని గురించి ఆలోచించుకుంటూనే ఉన్నానండి. ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టాకైతే సోఫాపై కవర్ వేసి ఇంకా వెళ్ళి ఎడిటింగ్ చేసుకున్నానండి. ఈరోజు అయితే పడుకోలేదు. పడుకునేసరికి అయితే 11:30, 12 అలా అయిందండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.